ఏంది బ్రో మాకు ఈ కర్మ అసలు. నిన్న గడిగాము బ్రో బండ్లన్నీ పెట్టి, నిన్న సబ్బేసి నీట్గా రుద్ది నిన్న గడిగాము బండ్లన్నీ. ఎందుకంటే ఈరోజు డ్యూటీ ఉందని చెప్పి, ఎగ్జామ్ ఉందని చెప్పి ఈరోజు పిలుచుకొని రావాలి అబూద్ని స్కూల్ దగ్గరికి అని చెప్పి నిన్న నీట్గా కడిగేసాం అన్ని బండ్లు. కడిగితే ఈరోజు వాన మళ్ళీ ఫుల్గా పడిపోయింది అనమాట. చూడండి కార్ మొత్తం గబ్బులు వేసిపోయింది. మొత్తం నీట్గా కడిగిండే కార్ మొత్తం గబ్బులు వేసి మొత్తం బుడద బుడద అయిపోయింది అనమాట. మళ్ళీ తీసుకొని పోయి మళ్ళీ కడగల, ఎందుకంటే రేపు ఎగ్జామ్ ఉంది. ఇంకా బండి అట్లే తీసుకొని వస్తే కుదరదు అనమాట. మొత్తం గ్లాస్ అంతా నీట్గా తుడచాల మళ్ళీ తీసుకొని పోయి. ఏందిరా వాన, ఈ వాన పడకపోతేనే మేలు అనిపిస్తుంది మాకు. ఆల్రెడీ ఇక్కడ చూడండి, నేనైతే వెయిట్ చేస్తున్నాను స్కూల్ దగ్గర. ఇప్పుడు ఎగ్జామ్ కోసం అని చెప్పి అబూద్ అయితే వెళ్ళాలి లోపలికి. అబ్దుల్లా ఇంకా 1 అవర్లో ఎగ్జామ్ ఫినిష్ చేసుకొని వచ్చేస్తాడు అనమాట. ఎగ్జామ్ ఫినిష్ చేసుకొని వచ్చేసే వరకు ఇక్కడే నిలబడి. ఇక్కడ పార్కింగ్ అయితే చాలా కష్టం బ్రో, పార్కింగ్ అయితే దొరకడం చాలా కష్టం అనమాట. అండ్ ఇక్కడే వెయిట్ చేసి అబ్దుల్లాని అయితే తీసుకొని వెళ్ళాలి ఇంటికి. మన ఊర్లో వాన పడితే ఎంత సంతోషం బ్రో మనకి. వాన పడుతుంది అని చెప్పి హ్యాపీగా ఇంట్లో కూర్చుంటాము. కానీ ఇక్కడ కోయేట్లో వాన పడితే తలకాయ నొప్పి డ్రైవర్లకి. ఇండ్లు మొత్తం క్లీన్ చేసేది ఉంటుంది, కార్లు మొత్తం మళ్ళీ డబల్ వర్క్లు అన్నీ ఉంటాయన్నమాట. వీళ్ళు ఆల్రెడీ మనకి ఏం పని చేయించాలా, ఎట్లా చేయించాలా అని చెప్పి వీళ్ళ మైండ్లో ఉంటుంది. దానికి తోడు ఈ వాన వీళ్ళకి ఫుల్ సపోర్ట్ అనమాట. వీడియోలన్నా కామెంట్ చేయండి, వీడియో మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, ఉంటా, బాయ్.